ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, గుడ్ మార్నింగ్. బాగున్నారా మీరంతా? గత రాత్రి దేవుడు చక్కని విశ్రాంతినిచ్చారు. ఈ ఉదయకాల్సిన దేవుడు మనకు అనుగ్రహించిన మంచి మెలకును బట్టి మనం ప్రభువును స్తుతించాలి. మన దేవుడు కృపగలవాడు. ఎంతమంది నమ్ముతున్నారు? వాత్సల్య సంపూర్ణుడు ఆయన. నా జీవితంలో ఇంతవరకు ఎన్నో మేళ్ళు, ఎన్నో ఉపకారాలు ప్రభు జరిగించారు. ప్రతిరోజు ఆయన దివ్య నామస్మరణతో మన జీవితాలు ప్రారంభించగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు. యేసయ్య నామం అన్నిటికన్నా ఉన్నతమైన నామం. యేసు క్రీస్తు ప్రభు నామంలో అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. దేవుడు అనేక మందిని స్వస్థపరుస్తున్నారు, విడుదలిస్తున్నారు. యేసయ్య నామంలో ఉన్న శక్తిని ప్రతి ఒక్కరు అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని బైబిల్లో మనం ధ్యానం చేయడం వలన దేవుని దగ్గరగా మనం వస్తున్నాం. బైబిల్ గ్రంథంలో ఎన్నో విశిష్టమైన వాగ్దానాలు మనందరి కోసం ప్రభువు పొందుపరిచి ఉన్నాడు. ఇది ఒక గని లాంటిది, మనందరికీ ఉపయోగపడే ఒక ఆధ్యాత్మికమైన నిధి దేవుని వాక్యం. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 145వ కీర్తన 15వ వచనాన్ని చదువుకుందాం. సామ్ 145 and verse 15. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు. ఆమేన్. ఎంత చక్కని వాగ్దానం ఇది. ఆయన వైపు చూచేవాడు ఆహారాన్ని పొందుకుంటాడు. చాలా చాలా విలువైన మాట ఇది. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. ఆయన సృష్టికర్త కాబట్టి అందరినీ పోషించే బాధ్యత ఆయన తీసుకున్నారు. ఆయన మన పోషకుడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, సకల చరాచర సృష్టిని సృష్టించిన దేవుడు మనకు కావలసినవన్నీ కూడా ఆయన దయచేస్తున్నాడు. ఆయన మన పోషకుడు, మన సంరక్షకుడు. ఆయన రాజు అయిన నా దేవాన్ని నేను గణపరుస్తాను, నిత్యము నిన్ను కీర్తిస్తాను అనే మాటతో దైవజనుడైన దావీదు ఈ కీర్తన ప్రారంభించాడు. ఈ 145వ కీర్తనలో ఎన్నో వాగ్దానాలు మనం చూస్తాం. మనందరికీ గొప్ప ధైర్యాన్ని ఇచ్చే వాగ్దానాలు ఈ కీర్తనలు ఎక్కువగా మనకు కనబడతాయి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నాయి. ఒక నిమిషం అన్ని జీవులను అలా ప్రక్కన పెడితే, నువ్వు దేవుని వైపు చూస్తున్నావా, నేను దేవుని వైపు చూస్తున్నానా అనేది పరిశీలన చేసుకోవాలి. ఎవరైతే దేవుని వైపు చూస్తారో, విశ్వాసంతో చూస్తారో, నమ్మికతో ఆయన వైపు తిరుగుతారో, వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. ఎందుకోసం అంటే, వెలుగైన దేవుని వైపు మనం తిరిగినప్పుడు వెలుగు మన మీద ప్రసరిస్తుంది. జీవాధిపతి అయిన దేవుని వైపు మనం తిరిగినప్పుడు ఆయనలోని జీవాన్ని మనం పొందుకుంటూ ఉంటాం. నీ కన్నులు ఎవరిని చూస్తున్నాయి? నీ కన్నులు వేటిని చూస్తున్నాయి? చూడకూడని వాటిని చూస్తున్నావా నీ కళ్ళతో? నీ నేత్రాలతో ఎవరిని చూస్తున్నావు, లేదా ఎవరిని లక్ష్య పెడుతున్నావు, ఎవరిని దృష్టిస్తున్నావు? చాలాసార్లు మన జీవితాల్లో ఏదైనా శ్రమ వచ్చినప్పుడు కానీ, ఏదైనా కష్టం వచ్చినప్పుడు కానీ, లేదా ఏదైనా రోగం వచ్చినప్పుడు కానీ దేవుణ్ణి ప్రక్కన పెట్టేసి ఎటువైపో చూడాలని అనుకుంటా. అక్కడేదో వాళ్ళు చేస్తున్నారట, ఇక్కడేదో వాళ్ళు చేస్తున్నారట, అవి కూడా మనం చేయించుకుంటే బాగుంటుంది, లేదంటే అవి తీసుకొచ్చి కట్టుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనలో దేవుణ్ణి ప్రక్కన పెట్టేసి దేవుని వైపు చూడడం మానేసి అలాంటి వాటి వైపు చాలామంది చూస్తూ ఉంటారు. నీ నేత్రములు, విశ్వాస నేత్రాలు తెరిచి నిన్ను స్వస్థపరిచే దేవుని వైపు చూడు. నీకు సమాధానం ఇచ్చే దేవుని వైపు చూడు. నిన్ను ఆశీర్వదించే దేవుని వైపు చూడు. నిన్ను ఏ సందర్భంలో నేను నిలబెట్టి బలపరచగలిగే దేవుని వైపు చూడు. అంతేగాని కృంగిపోవద్దు, ఓడిపోవద్దు, అసహనంతో ఊగిపోవద్దు. దేవుడు నన్ను మర్చిపోయాడని చెప్పి తీర్పులు ఇచ్చేయద్దు. ఆయన వైపు చూడు, ఖచ్చితంగా నీకు మేలు జరుగుద్ది. ఎందుకంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, నా వైపు చూచి రక్షణ పొందండి అన్నాడు దేవుడు. యెషయా గ్రంథంలో మనం చూస్తే 45వ అధ్యాయంలో, లుక్ అన్టు మీ అండ్ బీ సేవ్డ్. నీకు రక్షణ కావాలి అంటే, స్వస్థత కావాలి అంటే, విడుదల కావాలంటే దేవుని వైపు చూడాలి. ఇప్పుడు ఎవరైతే ఆయన వైపు చూస్తున్నారో ఆయన వారిని విడిచిపెట్టువాడు కాదు. నా మటుకు నా జీవితంలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ప్రతి ఆదివారం కొన్ని వేల మంది ప్రజలు దేవుని ఆరాధించడానికి వస్తున్నారు. ఆన్లైన్లో ఇన్ఫ్యాక్ట్ మీలాంటి వాళ్ళు చాలామంది ప్రతిరోజు కనెక్ట్ అవుతున్నారు. దేవుడు మీ జీవితాల్లో చేసిన మేళ్ళు, ప్రార్థన చేయడం, విశ్వాసం ఉంచడం మన వంతు అయితే, అద్భుతాలు చేయడం మన దేవుని వంతు. ఆయన మీద లక్ష్యం ఉంచండి. ఇప్పుడు ఎవరైతే దేవుని వైపు స్పష్టంగా చూస్తున్నారో వారికి దేవుడు ఆహారం ఇస్తున్నాడట. హిబ్రూలో ఒకెల్ అనే పదం వాడబడింది ఆహారానికి. మీట్ అనే పదం లేదా మీల్ అనే పదం. ఆహారం ఇచ్చే దేవుడు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫిజికల్ ఫుడ్. కేవలం భౌతిక సంబంధమైన ఆహారం గురించి నేను మాట్లాడడంలా, కానీ దేవుడు మన ఆత్మకు కావాల్సిన ఆహారాన్ని ఇస్తున్నాడు. మన ఆంతర్య పురుషుడు అభివృద్ధి పొందినట్లుగా కావాల్సిన ఆహారము దేవుని దగ్గర నుంచి మనం పొందుకుంటున్నాం. విచ్ ఇస్ నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద బ్రెడ్ ఆఫ్ లైఫ్.
జీవాహారమైన యేసుక్రీస్తు ప్రభువారు జీవాన్ని మనకిచ్చి తన మహిమ కొరకు వాడుకునే దేవుడు ఆయన. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో బలం లేకున్నావా, శక్తి లేకున్నావా, ప్రతి చిన్నదానికి బాధపడిపోతున్నావా, ప్రతి చిన్నదానికి అధైర్యపడిపోతున్నావా, ఏంటిలా జరిగిపోతుంది, ఏంటిలా అయిపోతుంది, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయిందని ఒక నిరుత్సాహం నీలో వచ్చేస్తుందా? తీసుకో, దేవుని ఆహారం దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ఆయన వైపు నువ్వు చూడగలిగితే, నీ కన్నులను ఆయన వైపు త్రిప్పగలిగితే నీకు కావలసిన పోషణ, నరిష్మెంట్. ఏలియాను పోషించలేదా దేవుడు? కెరీతు వాగు దగ్గర కూర్చో ఏలియా, నీకు కాకోలముల చేత ఆహారం పంపుతానన్నాడు దేవుడు. రావెన్స్ ఎప్పుడైనా చరిత్రలో ఎవరికైనా పెట్టినట్టు మనం చూసామా? ఉన్నవి లాక్కుని వెళ్ళిపోవడమే. కానీ దేవుడు కాకి స్వభావాన్ని మార్చి ఏలియా ఒడిలో ఆ మాంసమును రొట్టెను వేయనట్లుగా సహాయం చేశాడు ఆయన. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే కెరీతు వాగు దగ్గర కూర్చో. దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండు, ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చో, ఏం చేయమంటే అది చేయి. ఆయన వైపు నువ్వు చూడు. దేవుడు కాకుల ద్వారా ఆహారం అంటే నువ్వెన్నడూ ఎక్స్పెక్ట్ చేయని వ్యక్తుల ద్వారా దేవుడికి సహాయాన్ని పంపించవచ్చు. నువ్వెన్నడూ ఎక్స్పెక్ట్ చేయని విధానాల్లో, దిశల నుంచి దేవుడు నీకు సహాయాన్ని ఇస్తాడు. నువ్వు చేయాల్సింది ఆయన వైపు చూడు. సర్వజీవులు ఆయన వైపు చూసి ఆహారాన్ని పొందుకుని తృప్తిగా, సంతృప్తిగా జీవిస్తూ ఉన్నాయి. లుక్ అన్ టు గాడ్. గాడ్ విల్ ఫీడ్ యూ అండ్ యూ విల్ హ్యావ్ ద హెవెన్లీ మీల్. జీవాహారాన్ని ప్రభు నీకు ఇచ్చి ఉన్నతమైన ఆశీర్వాదాలు నీకు ఇస్తారు. కన్ను మూసుకోండి, ప్రార్థన. ప్రేమగల తండ్రి, మేము నీ వైపు చూచినప్పుడు, మా కన్నులు నీ వైపు ఎత్తినప్పుడు, మా జీవితాల్లో నువ్వు చేసే గొప్ప కార్యాలను బట్టి నీకు వందనాలు. కేవలం మా శారీరక సంబంధమైన ఆహారం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక ఆహారాన్ని దయచేయి దేవుడు గనుక నీకు స్తోత్రాలు. మా పోషకుడు ప్రభు అని ఈరోజు మా ప్రియులందరినీ బలపరచండి, వాగ్దానం ద్వారా ధైర్యపరచండి. నీకు మహిమకరంగా ప్రతి ఒక్కరు జీవించడానికి సహాయం చేయండి. యేసు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.